ఒక కళాకారుడు ఎత్తైన దూలం మీద కూర్చొని చాలా అందమైన చిత్రాలను వేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా అతని బ్రష్ నుండి ఒక ఎర్రటి రంగు చుక్క కింద పడి నేరుగా రాజు ముందు పడుతుంది. ఇది చూసిన ఒక ఆస్థాన అధికారి కళాకారుడికి ఏదైనా శిక్ష పడుతుందేమో అని భయపడతాడు. అందుకని అతడు రాజుతో ఈ కళాకారుడు చెవిటివాడు అని అబద్ధం చెప్తాడు. ఇది విన్న కళాకారుడు వెంటనే చెవిటివాడిలా మగవాడలా నటించడం మొదలు పెడతాడు. కానీ రాజుకి అనుమానం వస్తుంది. అతను కళాకారుడిని తన పని కొనసాగించమని ఆజ్ఞాపిస్తాడు. కళాకారుడు ఏమాత్రం స్పందించడు. అప్పుడు రాజు ఒక పెద్ద గంటను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అతను 3 సార్లు గంట కొట్టిన తర్వాత కూడా కళాకారుడు కిందకి రాకపోతే అతనికి మరణ శిక్ష విధిస్తాను అని చెప్తాడు. గంట మోగించిన కళాకారుడు కదలడు. అతను నిజంగానే భయపడతాడు. కానీ తాను చెవిటివాడిలాగే ఉన్నట్లు నటిస్తాడు. చివరికి రాజు అతని కళ్ళకు గంతలు కట్టించి ఒక కర్రతో నీ చెయ్యి విరిపిస్తాను, నొప్పికి భయపడి నువ్వు వెనక్కి లాగితే నీకు శిక్ష తప్పదు అని చెప్తాడు. కర్ర కళాకారుడి చేతిపై బలంగా తగిలి అతని చెయ్యి విరిగిపోతుంది. కళాకారుడు బాధతో నేల మీద పడి ఏడుస్తాడు. అతని కష్టం చూసిన రాజుకి అతని అంకితభావం అర్థమవుతుంది. దాంతో రాజు తన కర్రను కింద పడేసి కళాకారుడిని ఇంటికి వెళ్ళమని అనుమతిస్తాడు. కళాకారుడు తన ప్రాణం దక్కినందుకు సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అంతలోనే రాజు పంపిన ఒక హంతకుడు వచ్చి అతన్ని చంపేస్తాడు.